సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 17 శుక్రవారం. ఏకాదశి ఉదయం 11 గంటల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి. మఖా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బ అనగా పూర్వ పలుకునే నక్షత్రం పూర్తిగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ శుక్రవారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాల విషయంలో కానీ, నూతన వ్యాపారాల విషయంలో కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ మీకు అనుకూలత ఏర్పడుతుంది. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం కూడా అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అనుకూలంగా ఉంది. పంచమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి శుక్రవారం రోజున లాభములో శని సంచరించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, సృజన సహకారంతో గట్టి పోటీని సైతం ఎదుర్కొని విజయం సాధిస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. దశంలో రాహు సంచరిస్తున్నారు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, పని భారం పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, కనకదుర్గాదేవి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున్ రాశి వారికి ఈ శుక్రవారం రోజున చతుర్థములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి కుటుంబంలో కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారంతో పాటు మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. మీ మాటకు విలువ పెరగడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో గుర్తింపు, జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో సానుకూలత ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో గౌరవాన్ని పొందగలుగుతారు. దశములో శని సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పని భారము, శ్రమ అధికమయ్యేటువంటి సూచన, పని ఒత్తిడి కూడా అధికమవుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఈశ్వర దర్శనం చేసుకోండి. బిల్వాష్టక పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి శుక్రవారం రోజు తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరగడం వల్ల నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. తృతీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మంచి లాభాలను అందుకుంటారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, పోటీ ప్రపంచంలో ఒక విషయంలో వెనుకడుగు వేస్తారు. విద్యా సంబంధన విషయాల్లో కూడా ప్రతికూలత కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. హయగ్రీవ స్వామి దర్శనం, హయగ్రీవ స్తోత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి శుక్రవారం రోజు లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత, సంతానం విషయంలో శుభవార్తలు, సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారము, భూ సంబంధమైనటువంటి లాభాలు అందుకుంటారు. వాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. జన్మరాశిలో కేతువు సంచరించడం వల్ల నిరాశ, అశాంతి, ఒక్క విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి శుక్రవారం రోజు ద్వితీయములో బుధుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాణిస్తారు. షష్టంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా విజయం సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. స్త్రీజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయంలో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఎదుటివారితో గొడవలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బంది పెడతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి శుక్రవారం రోజున లాభంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా
వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు, మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు, సమాజంలో గుర్తింపు సన్మానాలకు అవకాశం ఉంది. షష్టంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. కుటుంబంలో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యయంలో రవి సంచరిస్తున్నాడు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు. మీరు కూడా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోండి. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాని దర్శనం, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం రోజు దశములో చంద్ర సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు, తల్లి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ నిజాయితీకి, నిరాడంబరతకు మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం ఉంది. అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల శ్రీధర సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు, ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైన నష్టాలు, అనుకోకుండా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన ఈరోజు ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం, కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఈరోజు దానం చేయడం వల్ల పేదవారికి మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. ధనుసు రాశి వారికి శుక్రవారం రోజు సప్తంలో గురు సంచారం ఉంది. విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఉంది. సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు, మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. లాభములో బుధుడు సంచరిస్తున్నాడు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థములో శని సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల అపార్థాలు, జనసహకార లోపము, కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, ఈశ్వర దర్శనం చేసుకోండి, బిల్వాష్టకం పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి శుక్రవారం రోజు తృతీయములో శని సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో శుభవార్తను అందుకుంటారు. అనుకోకుండా ప్రభుత్వం నుంచి సహాయం కానీ, అధికారుల నుంచి అభివృద్ధిని కానీ అందుకుంటారు. దశములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. అష్టంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, జీవిత భాగస్వామి విషయంలో మనశ్శాంతి పోయేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యము దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి శుక్రవారం రోజు పంచములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మీ మాటకు విలువ పెరగడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు, లాభాలు అందుకుంటారు. సప్తంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. అష్టములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అష్టములో రవి సంచారం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రితో మనస్పర్ధలు, అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి శుక్రవారం రోజు షష్టంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానంతో శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వ్యాపార విస్తరణ, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, విద్యా సంబంధ విషయాల్లో సానుకూలత ఉంది. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీజన సహకార లోపము స్పష్టంగా కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి, మహాలక్ష్మీదేవిని సందర్శించండి, కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు, బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దినఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.